మా ఇంట్లో అయితే ఇవాళ పాలు పగిలిపోయినాయండి. నేనైతే దీంతో ఒక స్వీట్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి తెలుసు ఇలా పన్నీర్తోని స్వీట్ చేస్తారని? నేనైతే పాలు పగిలిపోతే దాన్ని పన్నీర్ చేసేదాన్ని ఒక కర్చీఫ్లో వేసేసి. కానీ స్వీట్ చాలా బాగుంటుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేసేయండి. దీన్ని వాటర్ ఏం లేకుండా మొత్తం దగ్గర పడే వరకు స్పూన్తో అలా ప్రెస్ చేసి వాటర్ అంతా స్ట్రెయిన్ చేసేసేయండి. ఇప్పుడు దీన్ని ఒక బౌల్లోకి వేసుకొని వాటర్ ఇంకిపోయే వరకు కలుపుతూనే ఉండండి. మనకు టేస్ట్కి సరిపడే అంత షుగర్ వేసుకోండి. షుగర్ వేడికి కరిగి పాకంలాగా వస్తూ ఉంటుంది. దీన్ని కలుపుతూనే ఉండండి. సేమ్ కలాకండ్ ఎలా ఉంటుందో ఆ టేస్ట్ కంటే కూడా బాగుంటుంది ఈ రెసిపీ. దీంట్లో కొంచెం ఇలాచీ పౌడర్ అయితే వేసుకోండి. కలుపుతూనే ఉండండి, లేదంటే అడుగంటుతుంది. చూస్తున్నారు కదా సైడ్స్కి పాకం లాగా ఎలా వస్తుందో. స్వీట్ అయితే చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేసేయండి. నాలాగే ఇంకెవరైనా తెలియని వాళ్ళు ఉంటారేమో, వాళ్ళకి యూజ్ అవుతుందని వీడియో అయితే పోస్ట్ చేస్తున్నాను. దీంతోనే రసగుల్లా కూడా చేశారు, కానీ అది టైం టేకింగ్. ఇదైతే సింపుల్గా అయిపోతుంది. దీన్ని ఒక ప్లేట్లోకి తీసుకొని ఒక హాఫ్ అన్ అవర్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా తినండి, సూపర్ ఉంటుంది.